ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఫుట్బాల్ వరల్డ్ నౌ ఫీవర్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. నరాలు తెగి ఉత్కంఠతో మ్యాచ్లు సాగుతున్నాయి. నిన్న 4 మ్యాచ్లు సాగాయి. గ్రూప్ ఎఫ్ లో 2 మ్యాచ్లు, గ్రూప్ ఈ, గ్రూప్ హెచ్ లో ఒక్కో మ్యాచ్ సాగింది. గ్రూప్ ఎఫ్ లో జపాన్ నెదర్లాండ్ మ్యాచ్ సాకర్ ఫ్యాన్స్ కు ఫుల్ థ్రిల్ పంచింది. ఇక హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ చివరకు 2-2తో డ్రాగా ముగిసింది. అయితే మ్యాచ్ లో నెదర్లాండ్ కాస్త ఆధిపత్యం కనిపించింది. కానీ చివర్లో జపాన్ ఆటగాడు కోకి ఒగావా గోల్ చేయడంతో జపాన్ మ్యాచ్ ను డ్రా చేసింది. ఇక దీంతో జపాన్ ఫుట్బాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి చేసుకుంటున్నారు. తొలుత నెదర్లాండ్స్ ఆటగాడు వాన్ డైక్ 50వ నిమిషంలో మ్యాచ్ లోనే తొలి గోల్ చేశాడు. తర్వాత 57వ నిమిషంలో జపాన్ ప్లేయర్ నకమురా కూడా గోల్ చేసి స్కోర్లను 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత మరో 7 నిమిషాల్లోనే నెదర్లాండ్స్ ప్లేయర్ క్రైసిన్యో సమ్మరిలే 64వ నిమిషంలో గోల్ చేయడంతో లీడ్ లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ ముగుస్తుందనగా చివర్లో జపాన్ ఆటగాడు కోకి ఒగావా హెడర్స్ తో గోల్ కొట్టాడు. దీంతో మ్యాచ్ 2-2తో డ్రా అయింది. రెండో మ్యాచ్ లో గ్రూప్ ఈలో ఐవరీ కోస్ట్ ఈక్వెడార్ మధ్య సాగింది. ఈ మ్యాచ్ లో ఐవరీ కోస్ట్ 1-0తో ఈక్వెడార్ ను ఓడించింది. మ్యాచ్ ముగింపునకు వస్తున్న ఏ టీం స్కోర్ చేయకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయమని అనుకున్నారు. అప్పుడే అమాద్ డియాలో 90వ నిమిషంలో గోల్ చేసి ఐవరీ కోస్ట్ ను గెలిపించారు. ఇక 2014 తర్వాత తొలిసారి ప్రపంచ కప్ ఆడుతోంది. ఈక్వెడార్ 19 మ్యాచ్ల విన్నింగ్ స్ట్రీక్ కు ఐవరీ కోస్ట్ బ్రేక్ వేసింది. మ్యాచ్ లో ఎక్కువ శాతం ఈక్వెడార్ లీడ్ కొనసాగిన ఐవరీ కోస్ట్ చేసిన ఒక్క గోల్ తో మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో కొసాట్ ఐవరీ కోస్ట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక గ్రూప్ ఎఫ్ లో సాగిన మరో మ్యాచ్ లో స్వీడన్ ట్యునీషియాపై 4-1 గోల్స్ తో గ్రాండ్ విక్టరీ సాధించింది. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి స్వీడన్ లీడ్ కొనసాగించింది. యూసిన్ అయారీ కొట్టిన షాట్ తో గోల్స్ ఖాతా తెలిసింది స్వీడన్. ఇక 30వ నిమిషంలో అలెగ్జాండర్ ఇసాక్ స్వీడన్ లీడ్ ను డబుల్ చేశారు. ఇక విరామానికి కొద్దిసేపటి ముందు ఒమర్ రెకీక్ ఒక గోల్ చేసి లీడ్ ను తగ్గించాడు. కానీ విక్టర్ గోకెరిస్ స్వీడన్ కు మళ్లీ 2 గోల్స్ చేశాడు. ఇక మటియాస్ స్వాన్బర్గ్ స్కోర్ ను 4-1కి చేర్చగా ఆ తర్వాత అయారీ మరో అద్భుతమైన గోల్ చేశాడు. ప్రపంచ కప్ 2026లో తొలి సంచలన రికార్డ్ అయింది. గ్రూప్ హెచ్ లో కాబో వెర్డే టీం స్పెయిన్ కు షాక్ ఇచ్చింది. ఈజీ మ్యాచ్ అనుకున్న స్పెయిన్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ లో ఎక్కువ శాతం బాల్ స్పెయిన్ ఆధీనంలోనే ఉంది. ఇక స్పెయిన్ మొత్తం 27 సార్లు గోల్ కొట్టేందుకు ప్రయత్నించగా ఆ ప్రయత్నాలు కూడా కాబో వెర్డే కేవలం 6 సార్లే టార్గెట్ చేసింది. ఇక కాబో వెర్డే గోల్ కీపర్ వొజినానే మ్యాచ్ కు హీరోగా నిలిచాడు. స్పెయిన్ ఆటగాళ్లను అడ్డుకోవడంలో సూపర్ హిట్ అయ్యాడు. కేవలం 5 లక్షల జనాభా ఉన్న కాబో వెర్డే తొలిసారి ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది.